హోటల్ బిల్లులో కొత్త ట్విస్ట్. టిఫిన్తో పాటు గ్యాస్ ఛార్జీలు కూడా. చెన్నైలో ధరల పెరుగుదల కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న ఉదయం 8:30 సమయంలో కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చూసి కంగుతిన్నాడు. అందులో టిఫిన్ ధరల కింద గ్యాస్ యూజేజ్ ఫీ పేరుతో అదనపు మొత్తాన్ని వసూలు చేశారు. మేము హోటల్కు వచ్చేదే వండిన ఆహారం తినడానికి, మళ్లీ వంట గ్యాస్ ఖర్చు విడిగా కట్టాలా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని వినియోగదారుల సంఘాలు మండిపడుతున్నాయి. చేయడం వినియోగదారులపై అదనపు భారం వేయడమే అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేయుచున్నారు. యుద్ధం వంటి పరిస్థితుల సాకుతో ఇలాంటివి చిన్న చిన్న హోటళ్లలో కూడా గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం వినియోగదారులను దోపిడీ చేయడమే అవుతుంది. ఇది నిబంధనలకు విరుద్ధం కూడా కావచ్చు. ఎందుకంటే మెనూ కార్డులో ఉన్న ధరకే పదార్థాలను అందించాలి. హోటల్ యాజమాన్యం తమ వంట ఖర్చు పెరిగితే మెనూ కార్డులో ధరలను పెంచాలి. అది కూడా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి. కాని ఇలా విడిగా గ్యాస్ అని బిల్లులో వేయడం చట్టవిరుద్ధం. ఆహార పదార్థాల ధరలను నియంత్రించాల్సిన అధికారులు మౌనంగా ఉంటే ఇలాంటి కొత్త రకపు ఛార్జీలు వేసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా భవిష్యత్తులో మిగిలిన హోటల్స్ కూడా దీనిని ఒక అలవాటుగా తీసుకుంటారు.